హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎండు చేపల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇట్లా ఎండు చేపలతోని ఒక్కసారి నేను చెప్పినట్టు కర్రీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఇట్లా ఎండు చేపలు అనేవి నచ్చవు, బట్ కొంతమందికి అయితే ఈ ఎండు చేపలు ఫేవరెట్ అన్నమాట. ఆ ఫేవరెట్ అయిన వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. నాకైతే ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి అయితే చేపలు అయితే 1/2 kg వరకు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ చేపలు వచ్చేసి అయితే మా చెరువులో పట్టిన చేపలే. ఆ చేపలు తీసుకొచ్చి నీట్గా వాష్ చేసేసి అయితే వారం రోజుల పాటైనా కానీ ఎండకు పెట్టామనుకోండి, చేపలు అయితే చక్కగా ఎండిపోతాయి. ఎండిన తర్వాతకైతే నేను ఒక బాక్స్లో పెట్టి అయితే స్టోర్ చేస్తాను. 3 months వరకైనా కానీ హ్యాపీగా తినేయొచ్చు. అయితే కర్రీ చేస్తామనే ముందే నేను స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఈ చేపని లైట్గా వేయించిన తర్వాతకి ఇట్లా వాటర్లోనైతే ఒక 10 నిమిషాలు అయితే నానపెట్టాను, చేపలు కాస్త నానతాయి అని చెప్పేసి. అలాగే 4 నుండి 5 వరకు అయితే పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి చిలుకలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగానే నానపెట్టేసి అయితే పక్కన పెట్టేసినాను. ఎండు చేపల కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, జీలకర్ర చక్కగా వేగిన తర్వాతకి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నిజానికి చెప్పాలి అంటే ఇందులో కాస్త ఆనియన్స్ అనేవి ఎక్కువనే పడతాయి అన్నమాట ఎండు చేపల కర్రీలో. సో ఆనియన్స్ని అయితే చిన్నగా కట్ చేసి అయితే వేయండి. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. కాస్త ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతకైతే మనం ముందుగా నానబెట్టిన చేపలు ఉన్నాయి కదా, వాటర్ ఏం లేకుండా ఇందులోకైతే ఎండు చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు మనకి ఈ చేపలు కూడా చక్కగా వేగుతాయి. నేను ముందుగానే ప్యాన్ పైన వేయించాను, బట్ ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఈ చేపల్ని వాటర్లో ఎందుకు నానబెట్టానంటే, మనం ఎండపెడతాం కాబట్టి చేప ముక్కలు అనేవి కాస్త గట్టిగా అవుతాయి. కాసేపు నానబెట్టామనుకోండి చేప ముక్కలు కాస్త మెత్తబడతాయి అని చెప్పేసి అయితే 10 నిమిషాలు నానబెట్టిన తర్వాతకైతే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. 4-5 నిమిషాల తర్వాతకైతే చేపలు చక్కగా ఫ్రై అయిపోయాయి. తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోకి 3 స్పూన్స్ వరకు అయితే కారాన్ని అయితే వేస్తున్నాను. నాన్ వెజ్ రెసిపీలో కాస్త కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చేప ముక్కలకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా, ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని అయితే ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు అయినా కానీ చేపలను అయితే మంచిగా ఫ్రై కానివ్వండి. ఇలా ఫ్రై చేయడం వలన చేపలకి ఉప్పు కారం చక్కగా పడుతుంది. 3 minutes తర్వాతకైతే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను అన్నమాట. మరి ఎక్కువసేపు ఫ్రై చేసామనుకోండి మనకి కారం బాగా మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయినా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి అయితే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ముందుగానే నానబెట్టాను కదా, ఈ ప్రాసెస్ అంతా చేసేంతలోపు చింతపండు అయితే చక్కగా నానిపోయింది. చింతపండు గుజ్జు పడకుండా ఓన్లీ రసం పడేటట్టు ఇట్లా చింతపండు రసం మొత్తాన్ని అయితే తీసేయండి. చింతపండు రసం వేసిన తర్వాతకి ఇందులోనే కొన్ని వాటర్ని అయితే వేస్తున్నాను. గ్రేవీకి తగ్గట్టు అయితే యాడ్ చేసామంటే సరిపోతుంది. గ్లాస్ వైజ్ చూసినట్టయితే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసినాను అన్నమాట. సో ఒకసారి అయితే ప్రాపర్గా కలిపేసేయండి. ఇలా కలిపేసి మళ్ళీ ఒకసారి దీనిపై నుంచి మూతను పెట్టుకొని అయితే 5-6 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఉడకాలన్నమాట. సో చేప ముక్క అనేది చక్కగా ఉడికిపోతుంది. 5 minutes తర్వాతకి మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో ఈ టైంలోనే మనకి ఇలా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైందో చెక్ చేయండి. నాకైతే
ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. మళ్ళీ వేయవలసిన అవసరమే లేదు. ఇన్ కేస్ మీకు తక్కువైందనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. 2 కలిపి వేయించి మిక్సీ పట్టిన పౌడర్. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించామంటే సరిపోతుందన్నమాట. ఫైనల్లీ ఇంకేముంది, మనం ఎదురు చూస్తున్న ఎండు చేపల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా చేసిన కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. అందుకే రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.